హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమీనా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అయితే చిక్కుడుకాయ కూర ఫ్రెండ్స్. ముందుగా చిక్కుడుకాయలు తీసుకొని బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ఒకటి, టమాటో ఒకటి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు, మీ కారంకి తగ్గట్టు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. మేము కొత్తిమీర లేదు కాబట్టి ధనియాల పొడి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టేసి 3 విజిల్ల దాకా వదిలిపెట్టేయాలి ఫ్రెండ్స్. తర్వాత మూత తీసి చూస్తే మన చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్టీ చిక్కుడుకాయ కూర చూడొచ్చు మీరే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.